సమదృష్టితో చూడాలి. అది ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆబ్లిగేషన్. ప్రభుత్వం అలా అందరినీ సమానంగా చూస్తాననే అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నది గర్భంలో నివసిస్తూ ఉంటే ఆ పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్స్ని మీరు తీసేయకుండా ఎవరో జీవనోపాధి చేసుకుంటూ నలుగురు కలిసి కూర్చుని ప్రార్థన చేసుకునే దాన్ని చెరువుగట్టు మీద ఉందని మీరు కూల్చేస్తారంటున్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎంక్రోచ్మెంట్స్ అన్ని రిమూవ్ చేయండి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ నివసిస్తున్నటువంటి ఇల్లుతో సహా. వి అప్రిషియేట్. ఏదైనా మీరు సమానంగా అందరికీ అప్లై చేయండి అనేది ఒకటే. రెండవది, కాస్ట్ సర్టిఫికేట్స్ గురించి పదే పదే మీరు మాట్లాడుతున్నారు. కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం అనేటువంటిది అంత సులువైనటువంటిది పని కాదు. ఎవరైనా ఆ విషయంలో భయపడుతుంటే, షెడ్యూల్ కాస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు మా కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుద్దేమో అని భయపడే వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరెవరూ కూడా భయపడొద్దు. అది అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. ఎందువల్ల కాదంటే, కన్వర్షన్ అనేటువంటిది ఒక డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగాలి. హిందుత్వ అనే పుస్తకంలో వినాయక్ దామోదర్ సావర్కర్ అనేటువంటి వ్యక్తి ఏం రాశాడు క్లియర్గా, ఈ దేశంలో వంశపారంపర్యంగా పుట్టిన వాళ్ళందరూ హిందువులు, వారు గనక వేరే మతంలోకి మారితే ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు, మారకపోతే హిందువులుగా పరిగణించబడతారు. అది ఒక స్టాండర్డ్ రూల్. సో ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. మీరు ఒకవేళ మతం మారితే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. 1872లో ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత సక్సెషన్ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత అనేక చట్టాలు వచ్చాయి. ఆ చట్టాల ప్రకారం ఒకవేళ మీరు క్రిస్టియన్గా మారాలి అనుకుంటే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంది. బాప్టిజం ఇవ్వాలి, నేలల్లో ముంచాలి, ఆ ముంచే వ్యక్తికి కూడా అర్హత ఉండాలి, తీసుకునే వ్యక్తి కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దానికి ఒక రికార్డెడ్ ప్రూఫ్ ఉండాలి. సో రికార్డెడ్ ప్రూఫ్ తోటి, ఎవిడెన్స్ తోటి, గజెట్ పబ్లికేషన్ తోటి మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి మతం మారితే అప్పుడు ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు. అంతేకాదు, ఒకవేళ క్యాన్సిల్ చేయాలి సర్టిఫికేట్ అనుకుంటే జాయింట్ కలెక్టర్ పరిధిలో ఒక స్క్రీనింగ్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఒకరు ముస్లింగా కన్వర్ట్ అవ్వాలన్నా కూడా షహదాని వారు చదవాలి, ఆ ప్రాసెస్ని ఫాలో కావాలి. ఏదైనా వారు కూడా లీగల్గా గజెట్ పబ్లికేషన్ కూడా చేయాలి, ఆ ముల్లా నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏమి లేకుండా ఏదో గుడికి వెళ్ళాడు, మాస్కి వెళ్ళాడు కాబట్టి ఇతను క్రిస్టియన్ అని నిర్ధారించి మేము కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తామంటే అది చల్లదు. అది చాలా స్పష్టంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి కూడా ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండి వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి గజెట్ పబ్లికేషన్ చేసుకుంటేనే వారిని క్రిస్టియన్స్గా పరిగణించడం జరుగుతుంది. కేవలం చర్చికి వెళ్ళారనో, ప్రార్థనలో పాల్గొన్నారనో, లేకపోతే గుళ్ళో మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకున్నారనో, జస్టిస్ హైకోర్టు, మన ఏపీ హైకోర్టు జస్టిస్ దేవానంద్ ఒక జడ్జిమెంట్ ఇచ్చున్నారు. దానిలో మెడలో సిలువ వేసుకున్నంత మాత్రాన, ఇల్లులో జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులకు చెందరు. క్లియర్ కట్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటేనే వారు క్రైస్తవులుగా పరిగణించబడతారు. క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటేనే ముస్లిమ్స్గా పరిగణించబడతారు. అప్పుడే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఎంక్వైరీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ రికార్డెడ్ ప్రూఫ్ లేకుండా, పంచనామా చేయకుండా, వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి విధానం ఏంటని చుట్టుపక్కల ఉన్నటువంటి పంచనామా చేయకుండా అది క్యాన్సిల్ చేయడం, దానికి చాలా ప్రాసెస్ ఉంది, అది అంత సులువు కాదు, భయపడద్దు అని చెప్తూ, నేను కొన్ని జిల్లాల్లో పనిచేసినప్పుడు కొన్ని క్లాసిక్ కేసెస్ ఎంక్వైరీ చేశాను. ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి కాస్ట్ మీద. ఒక క్లాసిక్ కేసు చెప్తాను నేను. రమేష్ రాథోడ్ అని ఆదిలాబాద్ ఎంపీ ఉన్నారు. అతని వైఫ్ సుమన్ రాథోడ్ అని ఉట్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సుమన్ రాథోడ్ దొంగ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టి ఉట్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఎస్టీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని కంప్లైంట్ నా దగ్గరికి వచ్చింది. ఒక కమిటీ ఉంది, ఆ కమిటీకి నేను హెడ్. ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశాను. చేసిన తర్వాత ఒక తీర్పు ఇచ్చాను. ఏమిటా తీర్పు అంటే, ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, మహారాష్ట్రలో యావత్మాల్లో పుట్టారు. ఆవిడ పుట్టినటువంటి కమ్యూనిటీ షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ కాదు. మియర్ మ్యారేజ్ విత్ ఏ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్, ఆమెకు షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ రాదు. కాబట్టి ఆమె ఎస్టీ కాదని ఆమె ఎస్టీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి ఆ సర్టిఫికేట్ మీద గెలిచిన ఎమ్మెల్యేని కూడా రద్దు చేయమని చెప్పి నేను తీర్పిచ్చాను. హైకోర్టుకి వెళ్ళారు, ఫస్ట్ స్టే తెచ్చారు, కానీ కొద్ది రోజుల తర్వాత స్టే వేకేట్ అయింది. మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్లో కూడా ఏం చెప్పారంటే, ఈ స్క్రూటినీ కమిటీ చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి
చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఇంటర్ఫియర్ అవ్వడానికి మా దగ్గర మెటీరియల్ ఏం లేదని హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా నేను ఇచ్చినటువంటి ఫైండింగ్స్ని అప్హెల్డ్ చేసి హీఈస్ రైట్ ఇన్ క్యాన్సిలింగ్ ది సర్టిఫికేట్ అని ఆ ఎమ్మెల్యే యొక్క సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి రద్దయింది. ఇంకొక క్లాసిక్ కేసు నేను చెప్తున్నాను. ఈస్ట్ గోదావరి జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి జీవి హర్ష్ కుమార్ మీద కంప్లైంట్ వచ్చింది. ఏమని? అతను ఎస్సీకి చందుడు అని. అది కూడా నేను డీటెయిల్గా ఎంక్వైరీ చేశాను. అతను పెళ్లి దగ్గర నుంచి అన్ని అంశాలు కూడా హిందూ కస్టమ్స్ ప్రకారంగా చేసుకున్నారు. తన భార్యని ఒక హిందూ టెంపుల్లో హిందూ మ్యారేజ్ చేసుకుని వారు ఉన్నారు. అంతేకాకుండా అనేక విషయాలు మేము లోతుగా పరిశీలించి వారు షెడ్యూల్ క్యాస్ట్కే చెందుతారు, క్యాన్సిల్ చేయడానికి వీలు లేదని అదొక తీర్పు ఇవ్వడం జరిగింది. అది కూడా హైకోర్టులో నిలబడింది. సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చినటువంటి ఆర్డర్ చెల్లుబాటు అయ్యింది. ఈ రెండు కేసులు ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి క్యాన్సిల్ చేశాం, ఒకటి నిలబెట్టాం. ఏదైనా ఒక డ్యూ ప్రాసెస్ జరగకుండా చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇతను సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తామని మిమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉన్నాడు. మీరెవరూ కూడా భయపడొద్దు అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతుగా చెప్పడం ఒకటైతే, నేను తెలుగుదేశం పార్టీని స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాను, అడుగుతున్నాను. గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ తెలుగుదేశం విధానం ఏమిటి? ఇతను మాట్లాడితే షెడ్యూల్ కాస్ట్ అంటారు, అందులో క్రిస్టియన్స్ ఉన్నారంటారు. క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన డానియల్ అనో, జోసెఫ్ అనో, లేకపోతే జెర్మియాను, ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారు క్రిస్టియన్స్గా పరిగణించబడరు అని కోర్టే చెప్పేసింది. మీ తెలుగుదేశం నాయకుడిగా చెప్పుకునే ఉండి ఎమ్మెల్యే మిస్టర్ రఘురామకృష్ణ దీన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళందరికీ క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు. అది అతని వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే మీ పార్టీ అభిప్రాయమా? ఎందుకనంటే టీవీ9లో అడిగారు కూడా, 20% మంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళు క్యాన్సిల్ చేస్తానంటున్నారు, వాళ్ళు మీకు వ్యతిరేకం అవుతారంటే మాకు 80% మంది ఉన్నారు, వాళ్ళు ఓటు వేయకపోయినా పర్వాలేదని ఇతను అంటున్నాడు. మరి షెడ్యూల్ కాస్ట్ కానీ మైనారిటీలు కానీ తెలుగుదేశానికి ఓట్లు వేయాల్సిన అవసరం లేదని మీ తెలుగుదేశం నాయకుడు చెప్తున్నారు. అది మీ పార్టీ విధానమా? విధానం అయితే చెప్పండి. నేను మీ ద్వారా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, మైనారిటీ క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి చెప్తున్నాను, మీరు తెలుగుదేశానికి ఓట్లు వేయాల్సిన అవసరం లేదట తెలుగుదేశం నాయకుడే చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా చర్చించండి, మీ సంఘాల్లో మీటింగ్లు పెట్టుకోండి. ఇక మీదట వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ 2029 ఎన్నికల్లో కానీ తెలుగుదేశం, కూటమి, జనసేన, బీజేపీ వీరికి ఎవరికి కూడా మన ఓట్లు అవసరం లేదని తెలుగుదేశం నాయకుడే చెప్తున్నాడు. కాబట్టి మనం ఎవరూ ఇక ఈ కూటమికి కానీ, తెలుగుదేశానికి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ ఓటు వేయొద్దు అనే విషయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. మీరెవరు కూడా వాళ్ళకి ఓటు వేయొద్దని మీ సంఘాల్లో మీరు చర్చించి మెరిట్స్ మీద మీరు డెసిషన్ తీసుకోండి అని ఎస్సీస్కి, క్రిస్టియన్ మైనారిటీస్కి, ముస్లిం మైనారిటీస్కి చెప్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం నాయకుడే వాళ్ళ ఓట్లు అయిపోయినా కూడా మేము గెలుస్తామనేటువంటి మాట వారు చెప్తున్నారు. కాబట్టి మీ స్టాండ్ ఏంటనేటువంటిది మీరు ప్రకటించలేదు. కాబట్టి అతని వాదననే మీ పార్టీ వాదనగా తీసుకుని నేను ఒక పిలుపునిస్తున్నాను. మీరందరూ మాట్లాడుకోండి, చర్చించి ఒక నిర్ణయానికి రండి ఈ విషయంలో. అదేవిధంగా ఇంకా అనేక విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటంటే, నేను ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 29 మంది ఉన్నారు, ఎస్టీలు గెలిచిన వాళ్ళు 7 మంది ఉన్నారు, మొత్తం 36 మంది ఎస్సీ ఎస్టీస్ని రిప్రజెంట్ చేయడానికి శాసనసభకు వచ్చారు. వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీని అతను టార్గెట్ చేసి, కార్నర్ చేసి, కంటిన్యూస్గా వాళ్ళ మీద హేట్గా, విద్వేషంగా మాట్లాడుతూ ఉంటే, మిమ్మల్ని తిరగనివ్వను, మీ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తాను అని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే, ఆ కమ్యూనిటీస్ నుంచి గెలిచిన ప్రతినిధులుగా మీరెవరు కూడా ఎందుకు మాట్లాడటం లేదు? మీకు బాధ్యత లేదా? మీరు ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడానికి ఆ రిజర్వ్ సీట్లు గెలిచినటువంటి వాళ్ళు కాదా? ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, 2000 సంవత్సరాలు ఈ ఎస్సీలను, ఎస్టీలను, అంటరాని వారని, ఆదివాసులని రకరకాల పేర్లు పెట్టి పంచములని అణిచివేశారు. వీరు బలహీనులు, వీరు వీక్నెస్లో ఉన్నారు, ఎవరిని ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలలో లేకుండా ఉన్నారు. అలాంటి వారి మీద మీరు దాడి చేసి మానసికంగా, భౌతికంగా అణిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా అణిచేయాలని ప్రయత్నం జరిగింది కాబట్టే వారికి ప్రతినిధులుగా ఉండమని ఇన్ని సీట్లు ఇచ్చారు. ఆ సీట్లో గెలిచిన మీకు